అవినీతి ముద్ర వేశారు. కార్పొరేటర్లను క్యాంపులకు తరలించారు. కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. ఫైనల్గా అవినీతి పరుణ్ణి అందలమెక్కించారు. ఇది నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ పదవి చుట్టూ జరిగిన రాజకీయ చదరంగం పరిస్థితి. స్రవంతిపై అవినీతి ముద్ర వేసి దించాలని చూసిన తెలుగుదేశం పార్టీ పెద్దలు ఫైనల్గా మరో అవినీతి పరుణ్ణి కుర్చీలో కూర్చోబెట్టేశారు. ఇందుకోసమా అంత సీన్ చేశారు అని కార్పొరేటర్లు చర్చించుకుంటున్నారు. నెల్లూరు మేయర్గా ఉన్న స్రవంతి రాజీనామా చేశారు కాబట్టి నూతన మేయర్ను ఎన్నుకోవాలి. రిజర్వేషన్ ప్రకారం మరో ఎస్టీ మహిళకు మేయర్ పదవి కేటాయించాలి. అందుకు ఎన్నికల కమిషన్ ఓ తేదీ నిర్ణయించి నోటిఫికేషన్ విడుదల చేయాలి. ఈ తతంగమంతా జరిగేందుకు కొంత సమయం పడుతుంది కాబట్టి ప్రస్తుతానికి ఇన్ఛార్జిగా డిప్యూటీ మేయర్ను నియమించారు. అవిశ్వాసం ఎలాగో ఉండదు కాబట్టి క్యాంపుకు వెళ్లిన కార్పొరేటర్లు ఈపాటికే రిటర్న్ వచ్చేస్తుండాలి. కానీ వారంతా వెకేషన్లోనే ఉండటం పలు అనుమానాలకు తావిస్తుంది. ఇన్ఛార్జ్ మేయర్ పాలనలోనే రానున్న ఏడాదిని గడిపేస్తారా అనే అనుమానాలు వారిలోనూ కలుగుతున్నాయి. ప్రస్తుతం ఇన్ఛార్జ్ మేయర్గా ఉన్న వ్యక్తి ఏడాది పాటు ఆ పదవిలో కొనసాగటం కార్పొరేటర్లలో ఏ ఒక్కరికి ఇష్టం లేనట్లు తెలుస్తోంది. ఎందుకంటే అతను పక్కా కమర్షియల్ కాబట్టి. అతనిపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. బెట్టింగ్తో పాటు అక్రమ మైనింగ్ చేసి కోట్ల రూపాయలను సంపాదించాడనే విషయం అందరికీ తెలిసిందే. అధికార పార్టీతో సర్దుకుపోయిన గిరిజన మహిళను కాదని అవినీతి పరుడికి సీటు కట్టబెట్టడం క్యాంపుకెళ్లిన కార్పొరేటర్లకు ఏమాత్రం ఇష్టం లేదు. అవిశ్వాసం అనే ఘట్టం లేకపోయినా ఇంకా వెకేషన్లోనే కార్పొరేటర్లను ఉంచడం వెనుక ఆంతర్యం ఇదేనని నిర్ధారణకు వారు వస్తున్నారు. అక్రమాలకు పాల్పడే వ్యక్తి కోసం అనవసరంగా త్యాగం చేశామా అని పశ్చాత్తాపడుతున్నారట. పేమెంట్లు, బెదిరింపులు, కేసులు ఎవరి కోసం ఇదంతా అని వారిలో వారే కుమిలిపోతున్నారట. మొత్తానికి టీడీపీ పెద్దల వ్యవహార శైలి పట్ల ప్రజలు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు.